హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ఈరోజు మనం ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. ఈరోజు ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తి చేసుకొని సీఎం చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా అయితే దీనికి ప్రారంభం అయితే చేశారు. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉంది అన్నది మనమైతే చూద్దాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇదైతే చూస్తున్నారు కదా, ఇటు ఉండవల్లి నుంచి అలానే ఇటు మంగళగిరి నుంచి ఇటు విజయవాడ నుంచి మనకి అమరావతిలోనికి వెళ్ళటానికి ఈ రాజధానికి రాజమార్గం అయినటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు అనేవి పూర్తయితే అయిపోయినాయి. ఈ రోజుతో ఈ వెహికల్స్ని కూడా అయితే పంపిస్తున్నారన్నమాట. మీరైతే చూడొచ్చు, ఇక్కడ ఎంట్రన్స్ లో అమరావతికి సంబంధించిన ఏ అనే ఎలివేషన్ కూడా అయితే చూడటానికి అయితే చాలా బాగుందన్నమాట. బంకింగ్ కెనాల్ మీద నిర్మించిన ఈ 128 మీటర్ల ఈ స్టీల్ బ్రిడ్జ్ ప్రజెంట్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. ఇది వచ్చేసి 2+2 అయితే లైన్స్గా అయితే నిర్మించారన్నమాట. అలాగే కొండవీటి వాగు పైన నిర్మించిన మేజర్ స్టీల్ బ్రిడ్జ్ కూడా మనం అయితే చూద్దాము. అక్కడ కూడా వెళ్ళేటప్పుడు ఎలా ఉందో ఈ బండి మీద వెళ్తూ అయితే మీకైతే చూపిస్తాను. ఇదైతే మీరైతే చూడొచ్చు, ఇక్కడ ఈ కెనాల్ పక్కన కూడా ఈ చెట్లను అయితే పెట్టి చాలా గ్రీనరీగా అయితే అమర్చారన్నమాట. చూడటానికైతే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ కెనాల్లో కూడా నీరు కూడా అయితే చూడొచ్చు ఎలా ఉందో. ఈ రోజు ఇంత గ్రాండ్ గా జరగటం అనేది చాలా ఆనందంగా అయితే అనిపించింది. ఇదంతా సభ జరిగిన ప్రాంతం అన్నమాట. ఈ సభ జరిగి ఒక 2 గంటలు అయితే అవుతుంది. మొత్తం కూడా అయితే క్లియర్ అయితే చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ అనమాట. ఇది కూడా డివైడర్ అయితే కట్టారు సేఫ్టీగా ఉండటం కోసం అని చెప్పని. రాజధాని ప్రాంతంలో పనులు జరగట్లేదు, అసలు రాజధాని వెళ్ళటానికి సరైన రోడ్డు కూడా లేదు అన్న వారికి ఈ వీడియో అన్నమాట. ఎందుకంటే టైం చెప్పిన దానికన్నా కొన్ని రోజులు ముందుగానే ఇది అనేది పూర్తి అయితే చేశారు. ఆగస్టు 15కి అనేది ఈ రోడ్డు పూర్తి అవ్వాలని చెప్పని లక్ష్యంగా అయితే చాలా వేలాది మంది కార్మికులు అయితే ఈ రోడ్డుకి అనేది పనులు అయితే చేశారు. 2 రోజులు ముందుగానే మనకి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు అనేవి పూర్తి అయితే చేశారన్నమాట. అసలు ఈ రోడ్లో వెళ్తుంటే చాలా ఆనందంగా అయితే అనిపిస్తుంది. దీనికి వెనక వేలాది మంది కార్మికులైతే కృషి అయితే ఉంది. ఈ స్టీల్ బ్రిడ్జ్లకి సంబంధించి వీడియోస్ కూడా మనం ఫస్ట్ నుంచి అయితే చేస్తున్నాము. వర్క్ స్టార్ట్ అయిన కాడ నుంచి అయితే మనం చూపిస్తూనే ఉన్నాము. ఇప్పటికి ఎలా ఉంది అన్నది కూడా మీరు పాత వీడియోస్ చూస్తే మీకైతే తెలుస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది వచ్చేసేమో మేజర్ స్టీల్ బ్రిడ్జ్ అనమాట. ఇది వచ్చేసి 290 మీటర్లు అయితే ఉంటుంది. ఇదే అతిపెద్ద బ్రిడ్జ్ అనమాట. ఇది కొండవీటి వాగు మీద ఇదైతే ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించారు.
ఇక్కడ మిషనరీ కూడా అయితే చూస్తున్నారు కదా, ఈ ట్రక్కులు, ఈ జేసీబీలు, ఈ ఎక్సలేటర్స్ కూడా అయితే ఇక్కడే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనమైతే ఇక్కడ ఈ వెంకటపాలెం దగ్గర అయితే ఉన్నాము. అలానే ఇక్కడ అంతకుముందు ఈ ల్యాండ్ ప్రాబ్లం వలన ఏంటంటే ఈ రోడ్డు ఇక్కడ వరకు అయితే క్లోజ్ అయితే చేశారు. ఇది రీసెంట్గానే 2 రోజుల క్రితం క్లియర్ అయ్యటం వలన ఇది కూడా రోడ్డు వేయడం కోసం అంతా రెడీ అయితే చేశారు. మరి కొన్ని రోజుల్లో ఈ రోడ్డు కూడా పూర్తి అయితే అయిపోతుంది. చూశారు కదండి ఈ వీడియో. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం అనేది పూర్తి చేసుకొని ఈ రోజు ప్రారంభం అయితే అవటం వలన మనం అసలు ఎలా ఉంది అన్నదైతే చూపిద్దామని చెప్పి అయితే వచ్చామన్నమాట. మనం ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నామండి. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.